రేయ్ నువ్వు ఇలాగే చేస్తుంటే ఆ అమ్మాయి నాన్ సింక్ లో నాన్ స్టాప్ గా పరిగెత్తిపోతుందిరా, జాగ్రత్తగా ఉండు. రే గూట్లే వీడికి చెప్పరా, వాడి లవ్ సక్సెస్ కాదురా, ప్లాఫ్ అవుతుందిరా. ముందు ఇక్కడ నుంచి తీసుకో. ఎవరు చేయి చూపించి మాట్లాడుతున్నాడు వీడు? రేయ్ ఎవడనుకున్నావురా నన్ను? నేను ఒక గ్రీకు వీరుడు, ఒక టక్ జగదీషు, అలవైకుంఠపురం లాంటి ఇల్లు, పిచ్చిరాజు అంటేనే ఒక బ్రాండ్. నాకే చేయి చూపించి మాట్లాడతావురా? ఇది మామూలు అవమానం కాదు, కాబోయే లవర్స్ అందరినీ హట్ చేసినట్లు మాట్లాడుతున్నాడు. వీడు అంత చూస్తాడు. సార్ మీరు లవ్ గురు సార్, అంత టెన్షన్ పడితే ఎలా? ఇంకో 5,000 ఎక్స్ట్రా తీసుకుని ఒక ఐడియా ఇస్తే ఏమవుతుంది సార్? ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు వాడు. 5,000 కాదు 20,000 ఇస్తానంటే నేను చెప్తాను. ఓకే 20,000 ముందు కామ్గా ఉండు. 20,000 ఓకే సార్, రండి సార్, కాంప్రమైజ్. పాయింట్ నెంబర్ 3 షాపింగ్. తను అడిగిందల్లా కొనివు. కొంచెం దగ్గరగా రండి. వచ్చాడు చూడండి సార్. సూర్య కావాలా? చిన్నప్పుడు మా అవ్వ చెప్పేది, నాతో మ్యారేజ్ అయ్యే అబ్బాయి రాజకుమారులా వచ్చి ఏనుగు మీద నన్ను తీసుకుని పోతాడని. బుల్బుల్, ఏనుగెక్కొచ్చినంత మాత్రాన రాజకుమార్ కాలేడు, 7 సముద్రాలు దాటొచ్చినంత మాత్రాన సుందర్ పిచ్చయ్ కాలేడు, మిలియనియర్ అయినంత మాత్రాన ఎవ్వరు ముఖేష్ అంబానీ కాలేడు. మాట్లాడాలంటే సత్తా ఉండాలి, అది గమ్మత్తుగా ఉండాలి, పనిలో ఒక నీతి ఉండాలి, అన్నిట్లో ఒక యోగ్యత ఉండాలి. ఏంటమ్ముడు, అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకేమి ఇప్పించను, మూసుకున్నా వెనకలేరా. పాయింట్ నెంబర్ 3 కూడా మట్టి కొట్టుకుపోయింది. ఇంకా పాయింట్ నెంబర్ 4 అప్లై చేయాలి. ఏంటి సార్ పాయింట్ నెంబర్ 4? సెక్యూరిటీ. మా వాడు చిరుతాలా ఎగురుకుంటూ వస్తున్నాడు, చూడరా. దొంగ నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నాడు సూర్య. అయ్యో నా బ్యాగ్. క్యాచ్ రా.